ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునిలో మనందరం నిలిచి ఉంటేనే కానీ మనము ఫలింపలేము అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిలిచి ఉండడము అంటే ఒకే చోట ఉండడం. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే 10 సార్లు నిలిచి ఉండడం అనే పదం మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవునిలో మనము స్థిరంగా ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము నిలిచి ఉండాల్సినటువంటి ఒకే ఒక్క చోటు, అది క్రీస్తులో మాత్రమేనండి. చూడండి, మనం క్రీస్తులో నిలిచి ఉంటే జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాల ప్రకారం ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల్లాగా మనమందరం నాటుకొని ఉండాలి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం ఆయన శరీరంలో అవయములలాగా మనందరం కలిసి ఉండాలి. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాల ప్రకారం ఆయన ఆలయంలో రాళ్లలాగా మనం కట్టబడుతూ ఉండాలి. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా మనందరం కలిసి ఉండాలి. చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ద్రాక్ష చెట్టు అయినటువంటి ఆయనలో కొమ్మల్లాగా మనందరం నిలిచి ఉండాలి అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ రోజున యోహాను సువార్త 15వ అధ్యాయమును ఆధారం చేసుకొని మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉన్నాము అని చెప్పడానికి 8 రుజువులను మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతూ ఉన్నాం. అందులో మొదటిది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని రాయబడి ఉన్నది. ఈ వాక్యమును బట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నామనడానికి మొట్టమొదటి రుజువు ఏమిటి అంటే పనికిరాని తీగలు కత్తిరింపబడుతూ ఉంటాయంట, అనగా శుద్ధి చేయబడడం. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడంట తమ్మును తాము పవిత్రపరచుకోవడానికి. దేవుని సహాయము ద్వారా మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము ఆయన కల్వరి సిలువలో తన రక్తం అంతటినీ దారపోసి తన విలువైనటువంటి ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరికీ పాపము నుండి విడుదలను అనుగ్రహించాడు. అయితే ఈ రోజున చాలా మంది రక్షణ భాగ్యాన్ని అయితే పొందుకున్నారు, కానీ పాపానికి వేరుగా జీవించలేకపోతూ ఉన్నారు. అంటే పాపాన్ని అసహ్యించుకోలేకపోతూ ఉన్నారు. కొందరు పాపాన్ని జయించలేకపోతూ ఉంటారు. అయితే వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటారో వారంతా తమ్మును తాము దేవుని సహాయము ద్వారా శుద్ధి చేసుకుంటూ ఉంటారంట ప్రతి దినము కూడా. అనగా పనికిరాని తీగలను, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను, దేవుడు అసహ్యించుకునేటువంటి పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకి దావీదు భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు బత్షెబాతో పాపము చేసినప్పుడు దేవుడు శిక్షించి
ఆయనకు బుద్ధి చెప్పి ఆయనకు ఒక అవకాశాన్ని కల్పించినప్పుడు దావీదు భక్తుడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. చూడండి ప్రియులారా, అదే విధంగా ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు ఎన్నో అవకాశాలను ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా దాన్ని గ్రహించకుండా దేవునికి విరుద్ధంగా ఆయనే అప్పగించినట్లుగా, దేవునికి నమ్మక ద్రోహం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇంతకీ ఇస్కరియోతు యూదా గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడినది, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను, తన్ను అప్పగించు వాణ్ణి ఎరుగను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను అని రాయబడినది. మీలో అందరూ పవిత్రులు కారు అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి. అక్కడ రాయబడినది 11వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడు అని దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన్ని ఉద్దేశించే మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుని దృష్టిలో ఇస్కరియోతు యూదా పాపిగా ఉన్నాడు. దేవుడు అవకాశం ఇవ్వలేదా ఇస్కరియోతు యూదాకు అంటే, అవకాశం ఇచ్చినప్పటికీ దేవునికి విరోధమైనటువంటి పనికి దూరంగా ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మక ద్రోహం చేసే ఆలోచన నుండి బయటకు రాకుండా అపవాదికి చోటిచ్చి ఇటు దేవునితో సహవాసంలో ఉంటూ వేషధారిగా జీవిస్తూ ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ పనికిరాని తీగను, తనకు ధనం మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకొనకుండా అదే విధంగా ఉండడము ద్వారా దేవుని దృష్టిలో పాపిగా మిగిలిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ ఇస్కరియోతు యూదా గురించి నేను ఇదివరకే వాక్యాన్ని వివరించడం జరిగినది. ఆయన పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా, ఆయనలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏమిటి, ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటి అని చెప్పేసి ఎన్నో విషయాల్ని వివరించడం జరిగినది. ఆ వాక్యము యూట్యూబ్లో ఉన్నది. ఎవరైనా ఆయన గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదుకు అవకాశం ఇచ్చినప్పుడు దావీదు భక్తుడేమో తన్ను తాను సరిచేసుకున్నట్లుగా, అంటే ఆయనలో ఉన్నటువంటి పనికిరాని తీగను కత్తిరించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇస్కరియోతు యూదాకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తన్ను తాను సరిచేసుకొనకుండా అదే విధంగా బ్రతికినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున దేవాది దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను నీవు సరిచేసుకుంటూ ఉన్నావా, లేదంటే దేవునికి విరోధమైన పనులే చేస్తూ జీవిస్తూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఎందుకోసం అంటే, మనము ప్రభువు వారిలో నిలిచి ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను కత్తిరించుకుంటామంట. అనగా ప్రతిరోజు వాక్యము ద్వారా మనల్ని మనము పవిత్రపరచుకుంటూ ఉంటాం, వాక్యానుసారంగా జీవించడం ద్వారా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది, ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండవదిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉన్నట్లయితే మనలో కనిపించేటువంటి లక్షణం ఏమిటి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును, తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉన్నట్లయితే మనలో కనిపించే రెండవ లక్షణం ఏమిటి అంటే, మనలో ఫలాలు కనిపిస్తాయంట. ఆత్మ ఫలాలు మనలో కనిపించాలి. ఉదాహరణకి పరిసయ్యుల్లో చాలా మంది, సద్దూకయుల్లో చాలా మంది వచ్చి బాప్తిజానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడినటువంటి మాట మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెబుతూ ఉంటాడు. అంటే ఫలించకుండా మనం దేవునిలో నిలిచి ఉండలేం. ఇక్కడ ప్రభువారు అదే మాటను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఫలించాలి అని చెబుతూ
5వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునిలో ఉన్నటువంటి వారు బహుగా ఫలిస్తారంట. అంటే మనం ఫలించడం మాత్రమే కాదు, బహుగా ఫలించాలి. మనము అభివృద్ధి పొందడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. మరి ఈ రోజున మనము 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించగలుగుతూ ఉన్నామా? లేదంటే మనలో దేవునికి నచ్చిన ఫలాలే కనిపించకుండా ఉంటూ ఉన్నాయా? మనం ఆత్మీయంగా ఫలించే వారంగా ఉన్నామా? అనేకులకు సువార్తను చెప్పి ప్రభు వైపు మళ్లించే వారముగా ఉన్నామా? అంతేకాకుండా ఆత్మ ఫలాలు మనలో కనిపిస్తూ ఉన్నాయా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, మనము ఫలించాల్సినది లేదా మనము అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అభివృద్ధి, ఆ యొక్క ఫలాలు మన మహిమ కోసం కాదండి, మనల్ని గౌరవించడం కోసం కాదండి, మనల్ని మనము హెచ్చించుకోవడానికి కాదు, ఆ ఫలాలను బట్టి పెద్దరికం అనే స్థానాన్ని మనం పొందుకోవడానికి కాదంట. మనము ఫలించాల్సినది, మనము అభివృద్ధి పొందాల్సినది ఎవరి నిమిత్తము అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని రాయబడినది. మనలో ఆత్మ ఫలాలు ప్రభు నామానికి మహిమ వచ్చేందుకు ఉండాలా, అందుకోసం కనిపించాలా. మనము ప్రభు వైపులకు అనేకులను మళ్లించాల్సింది ఆయన నామానికి మహిమ రావడం కోసమే. మరి దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా మనం ఫలించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉన్నాము అనడానికి 3వ రుజువు ఏమిటి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినది, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉంటే అతడు చేసే ప్రార్థనలకు జవాబులు రావడం గుర్తిస్తారంట. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మీకేది ఇష్టమో అడగండి అని ప్రభువు వారు చెప్పడంతో చాలా మంది అనవసరమైన కోరికలు అన్ని ప్రభువు వారిని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు అతడి ఆలోచనలు, అతని కోరికలన్నీ కూడా పరిశుద్ధాత్ముని ఆధీనంలో ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేదే వారు కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. పనికిరాని కోరికలతో వారు జీవించరు. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు వారిలో ఉండడానికి అవకాశం ఉండదు. మనము ఎల్లప్పుడూ ఈ లోక సంబంధమైనవే కోరుతూ ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనము క్రీస్తులో నిలిచిలేం, క్రీస్తుకు వేరుగా బ్రతుకుతూ ఉన్నాం. అందుకే మనకు ఎల్లప్పుడూ లోక సంబంధమైన విషయాల మీదనే దృష్టి నిలుపుకొని ఉంటూ ఉన్నాం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే అతడు చేసే ప్రార్థనలకు జవాబులను పొందుకుంటూ ఉంటారంట. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొందరు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబులను అందించినాడు, మరికొంతమంది ప్రార్థించినప్పుడు వారు జవాబులను పొందుకోలే. ఇంతకీ ఎవరి ప్రార్థనలకు జవాబులను దేవుడు ఇవ్వలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలో సౌలు రాజు ప్రార్థన చేసినప్పుడు అతడు ఎన్ని రకాలుగా ప్రయత్నము చేసినా దేవుడు జవాబునే ఇవ్వలేదంట. కారణం ఏమిటి అంటే, పలుమార్లు దేవునికి విరోధంగా జీవించి దేవుడు చెయ్యమన్న పనులను చెయ్యకుండా దేవుని దృష్టిలో అవిధేయుడిగా మిగిలిపోయిన తర్వాత ఆయనకు సమస్య రాగానే, అతనికి ఇబ్బంది రాగానే మళ్ళీ ప్రభు వైపు మళ్ళీ దేవా నాకు జవాబునివ్వు అంటే దేవుడు జవాబునివ్వలేదండి. బైబిల్ గ్రంథంలో ఇంకెంతో మంది భక్తులు ప్రార్థన చేసినారు. ఉదాహరణకి అబ్రహాము భక్తుడు సొదొమ గొమొర్రా ప్రాంతముల విషయంలో దేవుణ్ణి బ్రతిమిలాడుతూ ప్రార్థిస్తూ ఉంటాడు. చాలా సమయం ప్రార్థించినాడు. ఆయన ప్రార్థించిన ప్రతి సందర్భంలో దేవుడు ఆయన ప్రార్థనకు జవాబునిస్తా అన్నట్టుగానే మాట్లాడినాడు. 50 మంది ఉంటే రక్షించవా అంటే కాపాడుతా అని చెప్పినాడు.
ఇంకా తగ్గిస్తూ వచ్చి ప్రభువుని బ్రతిమిలాడుతూ ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చివరికి 10 మంది ఉంటే రక్షించవా అంటే 10 మంది ఉంటే రక్షిస్తా అని జవాబును దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇంకా ఎంతో మంది భక్తులు, ఉదాహరణకి హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మోషే ప్రవక్త పలు సందర్భాలలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే చూడండి, ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబునిచ్చినట్లుగా ఈ రోజున ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్రీస్తులో నిలిచి ఉంటే దానికి రుజువు ఏమిటి అంటే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒకవేళ పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు ప్రార్థించినప్పుడు జవాబు రాకుండా ఉన్నట్లుగా ఈ రోజున నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే నువ్వు గుర్తించాలా, నువ్వు దేవునిలో నిలిచిలేవు. అందుకే నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటూ ఉన్నది అని చెప్పేసి మనం గ్రహించాలా. మరి ఇంతకీ మన ప్రార్థనలకు జవాబులు రాగలుగుతూ ఉన్నాయా? దేవుని ద్వారా మనం ప్రార్థించి సహాయమును పొందుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ ఉన్నది. ఆ సిస్టరు చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఆమె 1 రోజు 1 సంవత్సరం కాదంట, దాదాపుగా 15 సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నదంట. ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటి అంటే తన భర్త మారు మనసు పొందుకోవాలా, దేవుని మందిరానికి రావాలి అని చెప్పేసి 15 సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్నా ఆయన మారు మనసు పొందుకోలేదంట. ఇప్పటికీ ఇంకా మందిరానికి రాకుండా ఉన్నాడంట. ఒక సందర్భంలో ఆస్ట్రేలియాలో చర్చ్ పాస్టర్ గారితో నేను మాట్లాడాను. పాస్టర్ గారు ఈస్టర్ రెగ్యులర్ గా చర్చ్కి వస్తుందా, దేవుని పద్ధతిలో కరెక్ట్ గా ఉంటుందా అంటే ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి జవాబు, పాస్టర్ అంట నెలకు ఒక్కసారి లేదంటే 2 నెలలకు ఒక్కసారి చర్చ్కి వస్తుందంట. ఇప్పుడు మారాల్సింది ఈమెనా వాళ్ళ భర్తనా? ఈమెనే సరిగ్గా మారలేదు, ఈమెనే సరిగ్గా దేవునికి లోబడడం లేదు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నది, దేవా నా భర్తను మార్చు అని చెప్పేసి. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా అంటే అడిగితే ఇస్తా అని చెప్పినటువంటి ప్రభువు, నాకు మొరపెట్టును నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఆమె 15 సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ ఉన్న జవాబును పొందుకోలే. కారణం ఏమిటి అంటే ఆమె జీవితమే సరిగ్గా లేదు దేవుని దృష్టిలో. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలాంటి వారి ప్రార్థనలకు జవాబులు రావో కూడా రాయబడినది. నేను ఇంతకు ముందే ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. యూట్యూబ్లో మాటలు ఉన్నాయి, ఒకసారి ఆ మాటల్ని వినండి. మన ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావడం లేదో తెలుసుకొనండి. మన జీవితాలను వాక్యానుసారంగా మార్చుకొని దేవునికి మొరపెట్టినట్లయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మీకేది కావాలో అడగండి, మీకు ఏది అవసరమో అడగండి, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తా అని చెప్పేసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన ప్రార్థనలకు జవాబులను మనం పొందుకోగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వదిగా మనం యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నాము అనడానికి రుజువు ఏమిటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినది, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేను మిమ్మును అలాగు ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉంటారో వారిలో కనిపించే 4వ లక్షణం ఏమిటి అంటే వారు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను అనుభవిస్తారంట. చూడండి ప్రియులారా, దేవుని ప్రేమలో నిలిచి ఉంటారంట. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా రాయబడినది. అది మనందరికీ తెలిసినటువంటి మాటే. చూడండి, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి మనలను ప్రేమించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మనమంతా దేవుణ్ణి ప్రేమించామని కాదంట, దేవుడే మనలను మొదట ప్రేమించాడంట. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు అంటే దేవునికి మనందరం మిత్రులుగా ఉన్నప్పుడు కాదండి, దేవునికి మనమందరం కూడా శత్రువులముగా ఉన్నప్పుడు, మనం ప్రేమించకపోయినా, మనం దేవుని వైపు తిరగకపోయినా, మనం దేవుని గురించి ఆలోచించకపోయినా దేవుడే ఆయనకు శత్రువులుగా ఉన్నటువంటి మనలను
మొదట ప్రేమించినట్లుగా రాయబడి ఉన్నది. రెండవదిగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటది. దేవుడంట మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటి వాడు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోకపోయినా, దేవుని గురించినటువంటి విషయాలను పూర్తిగా మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోలేదంట. తన కృపలో మనందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు, మనందరి గురించి ఆలోచన చేశాడు, మనందరినీ పాపం నుండి విడిపించాలి అని చెప్పేసి, పరలోకానికి సిద్ధపరచాలి అని చెప్పేసి, దేవునితో సమాధానపరచాలి అని చెప్పేసి మనందరి గురించి ప్రభువు వారు ఆలోచన చేసి మనందరినీ జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని రాయబడి ఉంటుంది. మనము దేవునికి విలువ ఇవ్వకపోయినా దేవుడు మనందరికీ విలువిచ్చినాడంట. ఎంతగా విలువిచ్చాడు అంటే తన ప్రాణం కంటే ఎక్కువ విలువనిచ్చాడు. మనం దేవుణ్ణి వెతకకపోయినా దేవుడు మనందరినీ వెతుకుతూ మనందరినీ రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు మనందరినీ అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ప్రేమించకపోయినా, మనం శత్రువులుగా ఉన్నా, ఆయన గురించి ఆలోచించకపోయినా, పూర్తిగా ఆయనను మర్చిపోయినా, ఆయనకు విలువ ఇవ్వకపోయినా, ఆయనను వెదకకపోయినా మనల్ని మర్చిపోలేదండి దేవుని ప్రేమ. మనందరినీ జ్ఞాపకం ఉంచుకొని మన కోసం ఆ పరలోకాన్ని విడిచి, అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇందులో మనకేం కనిపిస్తూ ఉన్నది అంటే దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమను ఎవరు పొందుకోగలుగుతారు, లేదా ఆ ప్రేమలో ఎవరు నిలిచి ఉంటారు అంటే క్రీస్తు ప్రేమను గుర్తించి ఆయనలో స్థిరంగా ఉన్నవారు మాత్రమే ఆయన ప్రేమను అనుభవిస్తారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 5వదిగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉంటే మనలో కనిపించే లక్షణం ఏమిటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యమును బట్టి ఎవరు దేవుని ప్రేమను అనుభవిస్తారు అంటే దేవుని ఆజ్ఞలను గైకొనేవారంట. చూడండి ప్రియులారా, ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో వారు దేవునిలో నిలిచి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి వారు మాత్రమే దేవుని ప్రేమను అనుభవిస్తారు అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ప్రభువు మాటలకు లోబడుతూ ఉన్నామా? చూడండి, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు బాధపడుతూ మాట్లాడినటువంటి మాట కీర్తనలు గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. అంటే దేవుని మాటలు మనం వినాలి అని చెప్పేసి, దేవుని మాటలకు మనం లోబడాలి అని చెప్పేసి ప్రభు బాధపడుతూ ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో అని ప్రభు ప్రస్తావించడం అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్య భాగంలో అంటే ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు, భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవునికి ఎవరితో మాట్లాడాలని ఆశ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే మనుషులతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆదాముతో హవ్వతో మాట్లాడడానికి ప్రతిరోజు సాయంకాలంలో చల్లపూట వచ్చి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే ప్రభువు వారు మనతో ప్రతిరోజు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటే యెషయా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలీయులు చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి కావచ్చు, వారు దేవునికి విరుద్ధంగా చేస్తున్నటువంటి హేయ కార్యములను బట్టి కావచ్చు, దేవుని మాటలకు లోబడినటువంటి కారణాన్ని బట్టి కావచ్చు,
దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడకుండా ఆకాశంతో భూమితో తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడంట ఇజ్రాయేలీలను గొప్పవారుగా ప్రయోజకులుగా చెయ్యాలని ఆశపడుతూ ఉంటే వారు దేవుని మీదనే తిరగబడేవారుగా ఉన్నారంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి లోబడే వారంగా ఉన్నామా? దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నామా? లేదంటే దేవునికి విరుద్ధంగా దేవుని మీదనే తిరగబడే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినది, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞలను గైకొంటామంట. ఇదే మాట మనకి 21వ వచనంలో కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా 23వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే ప్రభువు వారు ఒకే అధ్యాయంలో 3 సార్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవుడి మాటలకు లోబడతారంట. మరి రోజున మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా లేమా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఎంత మట్టుకు వాక్యానికి విలువిచ్చే వారంగా ఉన్నాం, ఎంత మట్టుకు వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నాం. ఇంతకీ మనం దేవునికి లోబడే వారంగా ఉన్నామా, దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా? మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. ఎందుకోసం అంటే మనం లోబడుతూ ఉన్నట్లయితే దేవునిలో నిలిచి ఉన్నట్లు, ఒకవేళ లోబడకుండా దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నట్లయితే మనం దేవునికి వేరుగా బ్రతుకుతున్నామని అర్థం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నాడు అనడానికి 6వ రుజువు ఏమిటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినది, మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి మనలో యేసుక్రీస్తు ప్రభువారు సంతోషిస్తాడంట. చూడండి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి క్రమాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ముందు మనలో క్రీస్తుకు సంతోషం కలిగితే ఆ తర్వాత మన సంతోషము పరిపూర్ణమవుతుందంట. అంటే మనం దేవుణ్ణి సంతోష పెడితే దేవుడు మనకు సంతోషాన్ని కలిగిస్తాడంట. మరి రోజున మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సంతోషిస్తూ ఉన్నాడా, దుఃఖిస్తూ ఉన్నాడా? వాక్యంలో ప్రభువు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని చెప్పేసి. ఈ రోజున అనేకులు దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటూ ఉన్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖానికి గురి అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా సువార్తలలో కూడా, ఉదాహరణకి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో, అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దుఃఖించినట్లుగా, ఏడ్చినట్లుగా రాసి ఉంది, కానీ ఆయన సంతోషించినట్లుగా రాయబడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో మహారోదనతో కన్నీళ్లతో గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సంతోషిస్తూ ఉన్నాడా, ఇప్పటికీ దుఃఖిస్తూనే ఉన్నాడా? మనల్ని బట్టి దేవాది దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా, ఇప్పటికీ దుఃఖిస్తూనే ఉన్నాడా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. మనకు సంతోషాన్ని కలిగించడం కోసం ఆయన తన సంతోషాన్ని విడిచిపెట్టాడు. మనకెన్నో మేలులను అనుగ్రహించడానికి ఆయన బాధపడ్డాడు, ఆయన దుఃఖానికి గురి అయినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. మరి మనకి ఇన్ని మేలులు చేసినటువంటి దేవుణ్ణి ఇప్పటికీ దుఃఖాన్నే కలిగిస్తూ ఉన్నట్లయితే మనకంటే మూర్ఖులు ఇంకెవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. చూడండి ప్రియులారా, 7వదిగా ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంతయే నా ఆజ్ఞ రాయబడినది. ఈ వాక్యమును బట్టి మనమంతా ఇతరులతో దేవుని దీవెనలను పంచుకుంటామంట. చూడండి, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము
మనం కూడా ఒకరి పట్ల ఒకరు దయాహృదయము కలిగి జీవించాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము దేవుడు అనుగ్రహించినటువంటి దీవెనలు లేదా దేవుడు మనకు అందించినటువంటి సహాయములు ఇతరులకు కూడా పొందుకునే విధంగా వారిని బలపరచగలుగుతూ ఉన్నామా? ఇతరులను దేవునికి దగ్గరగా జీవించడానికి వారిని పురికొల్పుతూ ఉన్నామా? ఒకరి మారు మనస్సు నిమిత్తము మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం. ఎప్పుడు ప్రయాసపడతామో తెలుసా? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం కూడా ఇతరులను, మన సహోదరులను, మన సహోదరులను ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి ఉన్నాడు అనడానికి 8వ రుజువు ఏమిటి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినది, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటివి, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని రాయబడినది. ఈ వాక్యమును బట్టి ఒక వ్యక్తి దేవునిలో నిలిచి ఉంటే అలాంటి వారినంట లోకము ద్వేషిస్తూ ఉంటదంట. ఎందుకోసం అంటే లోకము తన వారిని మాత్రమే ప్రేమిస్తుండదు, లోక సంబంధులనే ప్రేమిస్తూ ఉంటది. ఉదాహరణకి త్రాగుబోతులుగా ఉండే వారితోనే స్నేహం చేయడానికి, అలాంటి వారినే ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. తిరుగుబోతులనే ప్రేమించడానికి, అలాంటి వారితోనే స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనం లోక సంబంధులను కాదు కాబట్టి లోకము మనల్ని ప్రేమించదంట. మరి ఏం చేస్తూ ఉంటది అంటే ద్వేషిస్తూ ఉంటది, మన మీద పగను పెంచుకుంటూ ఉంటది, మన మీద కోపాన్ని చూపించడానికి అవకాశం ఉంటది. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవరైనా క్రైస్తవుడైనందుకు, క్రీస్తును విశ్వసించినందుకు లోకము ద్వేషించినట్లయితే, శ్రమలు పొందుకోవాల్సి వచ్చినట్లయితే అతడు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదంట. ఎందుకోసం అంటే లోకము తన వారినే ప్రేమిస్తూ ఉంటది. లోక సంబంధులు కాని వారిని, ఆత్మ సంబంధులుగా జీవించే వారిని లోకము ద్వేషిస్తది అని చెప్పేసి, లోకము వారి మీద కోపాన్ని పెంచుకుంటది అని చెప్పేసి ప్రభువు వారు ముందే చెప్పాడు. కాబట్టి మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ పేరును బట్టియే మనం దేవుణ్ణి మహిమపరచాలా, ఆ పేరును బట్టియే మనం సంతోషించే వారముగా ఉండాలంట. ఇంతకీ ఎందుకు సంతోషించాలి, ఎందుకు సిగ్గుపడకుండా దేవుణ్ణి మహిమపరచాలి అంటే, లోకము ఎవరిని ద్వేషిస్తుంది అంటే దేవునిలో నిలిచి ఉన్నటువంటి వారిని మాత్రమే. నాతో ఒక సందర్భంలో చెబుతూ ఉన్నది, నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుండి మా బంధువులు తిడుతూ ఉన్నారు, రకరకాల అవమానాలు నాకు కలుగుతూ ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు నాకు కలుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు నేను చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, నువ్వు ఇక్కడ ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నావో దేవుడు నిన్ను పరలోకంలో అంత హెచ్చిస్తాడు. లోకము తన వారిని ప్రేమించిన రీతిగా దేవుడు కూడా తన కొరకు జీవించే వారిని ప్రేమిస్తాడు, తన కొరకు జీవించే వారిని హెచ్చిస్తాడు. అలాంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నిన్ను బట్టి గర్విస్తూ ఉన్నాడు, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి సగర్వంగా దూతల ఎదుట ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు నిన్ను. కాబట్టి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? లోకము దేవుణ్ణి బట్టి మనల్ని ద్వేషిస్తే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు వారు ముందే చెప్పాడు, దేవుని కొరకు జీవించే వారిని లోకం ద్వేషిస్తుంది అని చెప్పేసి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ 8 లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉన్నామని అర్థం. ఒకవేళ ఈ 8 లక్షణాలు మనలో లేకుండా ఉన్నట్లయితే మనం క్రీస్తుకు వేరుగా బ్రతుకుతున్నామని అర్థం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి వాక్యంను ఆధారం చేసుకొని మన జీవితాలను సరి చేసుకుందాం, వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుందాం, దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుడుగాక. ఆమేన్.